అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంలో గతం నుండి వైసీపీలో చాలా పెద్ద ఎత్తున లుకలుకలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి సీటు కేటాయిస్తే మేము పని చేయమని పార్టీలో సీనియర్ నాయకులు బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ అది దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికే వైసీపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానం సర్ది చెప్తున్నప్పటికీ ఏమాత్రం మేము కలిసి పని చేయలేమని మొహమాటం లేకుండా చెప్తున్నటువంటి పరిస్థితిలో మనతో భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు, అందులో అధిష్టానం ఏం చెప్పింది? సరే ఏంటి సార్ ప్రధానంగా మీకు ఎమ్మెల్యేకి పొసగని పరిస్థితులు ఏంటి? వాస్తవంగా 6 నెలల క్రితమే నేను మీడియా మిత్రులతో చెప్పాను ఓపెన్గా, ఈ గత 5 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ వ్యవహారాలు పరిశీలించిన వానిగా, దగ్గరగా వ్యవహరించిన వానిగా, ఒక కష్టపడి పార్టీలో పనిచేసి ఆయన నాయకత్వాన్ని సమర్థించి ఆయన ఎమ్మెల్యేగా చేయడంలో నా వంతు చాలా కృషి చేసిన వానిగా, ఆయన యొక్క బలహీనతలు ఏంటి అనేది నేను గమనించిన. ఆయన రాజకీయ పరిపక్వత సాధించలేదు. ఆయన కేవలం వ్యాపార దృక్పథమే ప్రధానంగా ఆయనలో ఉన్నది. ఆ వ్యాపారం నుంచి వచ్చినా కూడా తప్పేం లేదు, కానీ తర్వాత రాజకీయ నాయకునిగా ఎదగడంలో కానీ, ఆ తను తాను ఎదిగించడంలో కానీ, పార్టీకి ప్రజలకు ఆయన భరోసా ఇవ్వడంలో కానీ, ఆయన నిజాయితీగా ప్రజల ముందు కనపడడంలో కానీ ఇవన్నీ కూడా మాకు ప్రశ్నార్థకంగా మారినాయి. కాబట్టి ఇతను రెండవసారి పార్టీ నిర్ణయిస్తే, అభ్యర్థిగా నిర్ణయిస్తే ఆయన గెలవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి పార్టీ నిలబడాలంటే తప్పనిసరిగా మారిస్తేనే, అభ్యర్థిని మారిస్తే పార్టీ గెలిపించుకోగలుగుతాం, ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎస్పెషల్లీ ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని చెప్తారు. ఏం చెప్తారు స్ట్రైట్గా? ఎందుకంటే అవినీతి చేశారా, లాంటి అభివృద్ధి చేయలేదా, లేంటి ఏం చెప్తారు మీరు? పార్టీ బతకాలనే మీరు చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో స్ట్రైట్గా ఏం చెప్తారు? నేను గమనించింది ఏమంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ట్యాగ్ లైన్ చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధం పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అని. నిజంగా అది కరెక్టే. ఆయనకు పెత్తందారుల లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, తనకు మిద్దెలు మేడలు ఐశ్వర్యాలు ఉన్నాయనేటువంటి గర్వం ఉంటుంది. ఆయన ఇతరుల మీద పెత్తనం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను, కార్యకర్తలను లెక్క జమ లేకోకుండా వ్యవహారం చేయాలనేటువంటి లక్షణాలు ఉంటాయి. హంగు ఆర్భాటంతో బయలుదేరి ఎవరన్నా కొంచెం తన అభిప్రాయాలతో విభేదించిన వాళ్ళని తొక్కేయాలనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా పుష్కలంగా ఈ 5 సంవత్సరాల కాలంలో నేను శ్రీధర్ రెడ్డిలో గమనించినాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయనకు పెత్తందారి లక్షణాలు ఉన్నాయనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, నేను ఏనాడు నా రాజకీయ జీవితంలో నేను ఎన్నో రాజకీయ ప్లాట్ఫామ్ నుంచి ఈ సమాజాన్ని చూసిన వాడిని. నక్సలైట్ జీవితంలో నక్సలైట్ ప్లాట్ఫామ్ నుంచి ఈ సమాజాన్ని చూశా. దాని తర్వాత నేను తెలుగుదేశంలో కొద్ది రోజులు 3 సంవత్సరాల కాలం తెలుగుదేశం ప్లాట్ఫామ్ నుంచి నేను ఈ రాజకీయాలను గమనించా. కాంగ్రెస్లో 12 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని గమనించా. ఈరోజు 13-14 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈ సమాజాన్ని చూస్తున్నా. నాకు అర్థమైంది ఏమంటే, ఈ పెత్తందారి స్వభావానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పెత్తందారి స్థానాన్ని మనం సహించకూడదు అని చెప్పడం జరిగింది. పైగా ఎవరైతే నా తండ్రి గారు ఉన్నారో 70 సంవత్సరాలు ఆయన యజ్ఞంలాగా ఒక నిరంతరమైనటువంటి ఒక కమ్యూనిస్టు యోధుడు, ఆయన నిరంతర శ్రామికునిలాగా సర్వస్వం కోల్పోయినటువంటి ఆ పెద్దారెడ్డి గారి అభిమానంతో ఒక 5 ఎకరాల్లో పుట్టపర్తికి దగ్గరగా ఒక కాలనీ వేసి, అక్కడ మాజీ నక్సలైట్లనండి, మాజీ మావోయిస్టు పిల్లలంతా కూడా అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని, ఆ కాలనీలో అభిమానంగా పెద్దారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటే, నేను ఎప్పుడైతే విభేదించినానో
ఆ విభేదించిన తర్వాత ఆ విగ్రహం పోవడానికి అన్ని రకమైనటువంటి వాతావరణాలు క్రియేట్ చేయడంలో ఆయనది ప్రధానమైన పాత్ర ఉంది అని నేను పత్రికా ముఖంగానే మీడియా ముఖంగానే నేను ఆయన మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను ఆ రోజు నుంచి ఒకటి నిర్ణయించుకున్నాను, అతను పౌరుషంగా బతికినటువంటి నా కుటుంబాన్ని, పౌరుషంగా బతికినటువంటి నా తండ్రి యొక్క విగ్రహాన్ని మీద చేయి వేసినప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక జన్మ ఉన్నా కూడా ఇతన్ని శ్రమించే ప్రసక్తే లేదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాను. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కావచ్చు, సోమశేఖర్ రెడ్డి కావచ్చు, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు కూడా ఎందుకంటే ఈ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ టార్గెట్ చేయడం, ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం ఏంటి అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏం చెప్తారు సార్? నో, మేము అతన్ని ఎలాంటి పరిస్థితులను టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు, మాకు కక్ష లేదు, కార్పణ్యము లేదు. ఆయన కేవలం ఆయన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, ఆయన మరోసారి గెలిపించుకోవడానికి, ఆయనకున్నటువంటి న్యూనతాభావాన్ని దాని నుంచి బయటపడుకోకుండా ఈ రకంగా ఉన్నటువంటి ఒక రకమైన ప్రజల్లో ఉన్నటువంటి మంచి నాయకుల కుటుంబాలని, రాజకీయ కుటుంబాలని వాళ్ళని ఎదగనీయకోకుండా చేసి, వాళ్ళని ఎదిగితే వాళ్ళ ఉనికి ఉంటే నాకు ప్రమాదమేమో అనేటువంటి, అంటే వారు నా అభివృద్ధికి నా ఎదుగుదలకు అడ్డం వస్తారేమో అనేటువంటి ఒక న్యూనతాభావం అతనిలో ఉంది. వారు ఎప్పుడు పాముదుర్తి రవీంద్రారెడ్డి గారి కుటుంబం, పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డి గారి కుటుంబం 100 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్ళ ముఖ్యమంత్రి పదవి ఒక్కటి వాళ్ళ కుటుంబంలో రాలే, అన్ని పదవులు చూసినారు. అట్లాగే సోమశేఖర్ రెడ్డి గారు 20-30 కోట్లు ఖర్చు పెట్టి 14వ సంవత్సరం నుండి 1914 నుంచి కూడా ఆయన పార్టీకి కృషి చేశాడు. చిన్న విషయం కాదు కదా, 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు కూడా ఆయన పార్టీని నమ్ముకొని బతుకుతున్నాడు. అట్లా వాళ్ళని ఏనాడు కూడా ఒక సమావేశంలో ఆయన గౌరవించిన పద్ధతి పోలేదు. అని ఎప్పుడు కూడా వాళ్ళకు పైగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమమే చేశారు. ఇప్పుడు ఇంద్రజిత్ రెడ్డిని ఎస్సీ యాక్ట్ పెట్టి ఊరిడిపిస్తాననేటువంటి ప్రగల్భాలు పలికాడు. ఈయన చేసినట్టు బ్యాంకు లావాదేవీల్లో అవకతవకల్లో బ్యాంకులు న్యాచురల్ కోర్సులు ఆ పేపర్ ప్రకటనలు వచ్చినప్పుడు సోమశేఖర్ రెడ్డి గారే దాన్ని తెచ్చినారు అనేటువంటి బుద్ధిహీనమైనటువంటి వ్యవహారంతో ఆయన దిష్టిబొమ్మలు కాలుస్తారు. ఎవరు బుద్ధి ఉండేవాడు ఎవడైనా అట్లాంటి నిర్ణయానికి వస్తాడా? అంత పెద్ద మనిషి, ఆయన ఎన్ని వ్యవహారాలు చేసినాను, నేను చాలా పెద్ద కాంట్రాక్టర్ను, చాలా పెద్ద మేధావిని అని చెప్పుకున్నటువంటి శ్రీధర్రెడ్డి గారు ఒక అంత పెద్ద బ్యాంకు వ్యవస్థని సోమశేఖర్ రెడ్డి గారు మీరు పేపర్ కోసం, ఆ రాజకీయాల కోసం మీరు పేపర్లో వేయండి అంటే వేయగలుగుతారా? అతను ఎవడైనా నవ్వుకోరా? ఇది అతన్ని దిష్టిబొమ్మలు కాలుస్తాడు. ఎవడండి ఆయన? పార్టీ నాయకుడు. కష్టపడ్డారు, రేయింబావులు కష్టపడ్డారు, ఆస్తులు అమ్ముకున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్లనే ఆయనే వీళ్ళందరినీ దూరం చేసుకున్నాడు తప్ప వారు ఎప్పుడు పార్టీకి దూరం కాలేదు. అతనితో వాళ్ళకి శత్రుత్వం లేదు, కక్షలు కూడా లేవు. సార్, మరొక అంశం, ముఖ్యంగా ఇటువంటి అంశాలన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? ఈ 900 కోట్ల స్కామ్ విషయం కూడా ఏం చెప్పారు అధిష్టానానికి? సార్, ఇప్పుడు అప్పు అనేది ఆయన అవసరం కోసం చేసి ఉండొచ్చు, ఆయన వ్యాపార లావాదేవీల కోసం చేసి ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతం అది. ఆయన ఒకవేళ అప్పు చేసుకోవడం తప్పేం కాదు. కాకపోతే ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద 1,000 కోట్ల రూపాయల బ్యాంకులో అప్పు ఉండదని అని తర్వాత అది చర్చనీయాంశం కాకుండా ఎట్లుంటుంది? ఈరోజు మనం ఎదుటి పార్టీ వాళ్ళనే, ఎదుటి పార్టీలో డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళను, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి అప్పులు చేసి ఎగ్గొట్టి పారిపోయిండే వాళ్ళను, ఇంకొక పార్టీలోకి చేరినారు అనేటువంటి వాళ్ళను మనం రోజు వాళ్ళని ఎత్తి పొడుపుస్తూ ఉంటాం కదా. అట్లాంటి మన పార్టీలో ఉన్నప్పుడు మనకెంత చిక్కులు వస్తాయి, ఎంత విమర్శలు వస్తాయి. కాబట్టి అదేదైనా చర్చనీయాంశమైనప్పుడు అందరిలాగా సోమశేఖర్ రెడ్డి గారు చర్చించుంటారు, మేము కూడా చర్చించినాం. ఏదబ్బా ఇతనికి ఇన్ని 100 కోట్ల అప్పులు ఉన్నాయి, మనకు అప్రతిష్ట వస్తుందేమని పైన అధిష్టానానికి కూడా తెలుసు, అది అధిష్టానానికి కూడా తెలుసు. కాబట్టి దాంట్లో వాళ్ళ పాత్ర ఏం లేదు, అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయమే. కాబట్టి మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, అది ఆయన దాన్ని కట్టుకుంటాడా వదిలిపెడతా అది ఆయన ఇష్టం. ఆయన ఆస్తుల ముందు కట్టుకుంటాడా అది దాంట్లో ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఆయన బ్యాంకు వ్యవహారంలో అన్డిసిప్లైన్గా ఉండడానికి, ఆర్థిక వ్యవహారాల్లో ఆయన క్రమశిక్షణ లేని
ఆ తనానికి అది నిదర్శనమే కానీ ప్రజల ముందు చర్చనీయాంశమైందే కానీ ఎవడు దీంట్లో ఏ రాజకీయాలు దీంట్లో లేవు. సార్ ముఖ్యంగా ఇప్పుడైతే అధిష్టానం మిమ్మల్ని పిలిపించి ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్పేసి చెప్తే ఎలా మీ నిర్ణయం ఎలా ఉంటుంది? సోమశేఖర్ రెడ్డి కావచ్చు, ఇంద్రజిత్ రెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా మొన్న ఒక 4 రోజుల క్రితమే మేము సమావేశం పెట్టి మా వైఖరి ఏందో చెప్పాలని అనుకున్నప్పుడే అర్ధాంతరంగా వాళ్ళ నుంచి మాకు కాల్ రావడం, మా వాళ్ళకి మీరు రాండి మీతో మాట్లాడాలి అంతవరకు పోస్ట్ పోన్ చేయండి అంటే మేము ముక్తసరిగా మాట్లాడేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు కూడా అధిష్టానంతో కలిశారు, ఖరాఖండిగా చెప్పేసి వచ్చినారు. మారిస్తే తప్ప ఇక్కడ పార్టీ బతకదు, పార్టీ గెలవదు, కాబట్టి మార్చితే మేము కష్టపడి అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. మార్చలేదు అంటే ఇంకా టైం ఉంది, ఇంకా కాలం ఉంది, ఇంకా 50 డేస్ కాలం ఉంది. కాబట్టి ఈ లోపల మీరు ఆలోచన చేసుకోండి. మారిస్తే కష్టపడి పార్టీని గెలిపించుకుంటాం. తెలుగుదేశం లేకపోయిన వాళ్ళని కూడా కాల్లో కడుపులో పట్టుకొని మేము డెఫినెట్గా తెచ్చుకొని గెలిపించుకోవడానికి అవకాశం ఉందని ఖరాఖండిగా చెప్పి వచ్చినట్లుగా నాకు సమాచారం ఉంది. నా వరకు నేను చెప్తున్నా, ఇతన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఇచ్చినాడో అది తెలియదు. పాపం ఆయనకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఇతని అభ్యర్థిత్వాన్ని ఈరోజు క్రియాశీలకంగా ఉండే ఏ నాయకుడు కూడా సమర్థించడం లేదు. క్రియాశీలకంగా ఉండే నాయకత్వం ముందు 5 సంవత్సరాల క్రితం ఎంత తీవ్రంగా పార్టీ కోసం కృషి చేసి ఎలక్షన్స్ నడిపించినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్, గ్రామ లెవెల్లో ఉండేవాళ్ళు కానీ, మండల లెవెల్లో కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వారు ఈరోజు ఆ బూత్ దగ్గరకు వచ్చి వారు గట్టిగా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. 100 మంది ఈరోజు 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం లేకపోతున్నాయి. నియోజకవర్గంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి అరగుండు చేయించుకొని కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? పాపం ఆ పిల్లవాడు పులివెందల ఆ పిల్లవాడిది 23 సంవత్సరాలు ఎమ్మెల్యే ఇంట్లో చాకరీ చేసినవాడు. పాపం వాని స్థాయి ఎంత, ఆ పిల్లవాడి స్థాయి ఎంత? 23 సంవత్సరాలు నీ దగ్గర డ్రైవర్గా పనిచేశాడు, నీ ఇంట్లో పనిచేశాడు, నీ పిల్లలకు సర్వీస్ చేశాడు, నీకు సర్వీస్ చేశాడు, నీ చుట్టూ ఉండే వాళ్ళకి సర్వీస్ చేశాడు. కానీ వాడు ఎక్కడ తప్పు చేసినట్టు నాకైతే కనిపించలేదు. ఎప్పుడో పాపం తన మిత్రుడు ఎన్నో 7-8 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి ఒక మిత్రునికి ఆయనకు ఆ పిల్లవాడికి రావాల్సిన ఎమ్మెల్యే దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు రాకపోతే ఆ పిల్లవాడు వచ్చి ఎమ్మెల్యేని కొంచెం గట్టిగా డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళు అతన్ని దుర్భాషలాడి తరిమేసి ఇంట్లో మీకు ఇచ్చేలేదని చెప్పి ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఆ పిల్లవాడిని కొట్టేదానికి తన రౌడీల్ని, చిల్లర రౌడీల్ని పంపించాడు. ఆ విషయం ఈ పిల్లవానికి తెలిసి, గుండు కొట్టించుకున్నాడు ఆ పిల్లవానికి తెలిసి, తన మిత్రుడు కదా, అరే ఇట్లా నిన్ను కొట్టేకొస్తున్నారు జాగ్రత్తగా ఉండనురా అని మాత్రమే చెప్పాడు. ఏం తప్పండి అది? ఆ పిల్లవాని తప్పే ఉంది. పైగా దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పిల్లోని ఇంట్లో నుంచి తరిమేసి పెద్దారెడ్డి కాలనీలో ఒక 2 సెట్లు స్థలం ఇస్తే ఎమ్మెల్యే గారు కూడా 24 సైట్లు మాతో అడిగి ఇప్పించుకున్నాడు ఆయన గుమాస్తాలకి, ఆఫీసులో పనిచేసే వాళ్ళకి. సరేలే వాళ్ళు కూడా చిన్న బీదవాళ్ళు కానీ మేము కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో సైట్ కూడా ఆ పిల్లవానికి ఇస్తే ₹1,00,000 పెట్టి గునాది కూడా వేసుకున్నారు. ఇంతవరకు ఆ పట్టా పేపర్ ఇవ్వడం లేదు. 23 సంవత్సరాలండి. ఏమండి ఆ పిల్లవాని స్థాయి అంత? చిన్న గోలేగుండంత స్థాయి నీది, గుమ్మడికాయ అంత స్థాయి నీది. ఈరోజు ఏమైంది? ఆ పిల్లోడు గుండు కొట్టించుకున్న తర్వాత ప్రపంచమంతా ఆ పిల్లోడు గుమ్మడికాయ సైజు కనపడినాడు ప్రపంచానికి, నువ్వు గోలేగుండు సైజు కనపడినావు. ఎవరిది తప్పు అంటారు? ఇది మొత్తం మీద అయితే పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అంశం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుగు 2 ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడ శ్రీధర్ రెడ్డి అయితే మాత్రం గెలవలేని పరిస్థితులు అని చెప్పి అధిష్టానాన్ని కూడా పూర్తిగా వివరించాం. ఇక్కడున్న పరిస్థితులు, ఇతను అవలంబిస్తున్న తీరు కావచ్చు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల మీద వ్యవహరిస్తున్న తీరు, ఇటువంటివన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఇక్కడ ప్రతి టికెట్ చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ గెలవాలి అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ముగ్గురు, ఇంద్రజిత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ లోచెల్ల భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యంగా సోమశేఖర్ రెడ్డి గారు, వీరంతా గతంలో పార్టీకి
దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలుపుకి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను వ్యవహరిస్తున్న తీరు, సీనియర్ నాయకులు కావచ్చు ఎవరైనా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టికెట్ విషయం అయితే మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పి అధిష్టానానికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థిని మార్చకపోతే ఖచ్చితంగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం టికెట్ ఏదైతే ఉందో ఒక అసెంబ్లీ అభ్యర్థి మనం ఓడిపోకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ రకంగా ముందుకు వెళ్తున్నామని లోచర్ల భాస్కర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో మా తండ్రి గారైనటువంటి విగ్రహాన్ని కూడా అక్కడ ఎప్పటి నుంచో ఆయనకు ఒక మంచి పేరుంది ఈ ప్రాంతంలో, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూడా అక్కడ పెకిలించడానికి ఈయన పాత్ర ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే పార్టీ బతకాలనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నామని లోచర్ల భాస్కర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా అధిష్టానం ఏమైనా ఆలోచన చేస్తుందా, ఇక్కడ పుట్టపర్తి అభ్యర్థి విషయంలో పునరాలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, పుట్టపర్తి జిల్లా.